పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. యేసు రాజా ఈ పేద బిడ్డలను వెదకి వచ్చితివా. ప్రతిరోజు మన పేద స్థితిలో ఆర్థికంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా మనకు ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించే ధనవంతుడు యేసు ప్రభు రాకడ ప్రతిరోజు జరుగుతుంది. అందువలన మా కోసం ప్రతిరోజు 3 గంటలకు దిగి వస్తున్నావా అని ఈ పాటను పాడుతుండగా, ఈ గొప్ప ఆరాధనను నడిపించడానికి, స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వీరి కోసం ప్రార్థన చేద్దాం. చిన్నబత్తిని మేరీ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సిహెచ్ జయసుందర్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోతి కిరణ్కి రైల్వే ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. సోమిశెట్టి వెంకట సోమశేఖర్ రావు జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు చంద్రకళ సరస్వతి దేవి, రత్న శ్రీ సాయి మరియు రామ్ శ్రీ సాయి. సోమశెట్టి వెంకట సోమశేఖరరావు గారికి ప్రత్యేక జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కలగాలని హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే గిడుతూరి జ్ఞానదీప్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని ప్రత్యేక దీవెనలు, అతని కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. గిడుతూరి జ్ఞానదీప్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే జసింత 5వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు మరియు కృతజ్ఞతగా యేసు తిరుహృదయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు నైగల్ జూడ్ క్రస్వెల్ కుటుంబ సభ్యులు. వారి జీవితంలో యేసు తిరుహృదయానికి ఎంత్రోన్మెంట్ చేస్తూ ప్రార్థిస్తుండగా ప్రత్యేక దీవెనలు వారి మీద రావాలని, మరి ముఖ్యంగా జసింత 5వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సహోదరి సహోదరా, ఒక ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకున్నట్టు ఈరోజు ప్రియుడైన యేసు ప్రభునకు ప్రియమైన బిడ్డలుగా మనము, వాళ్ళందరూ లోకపరంగా మాట్లాడుకుంటారు, మనము ఆధ్యాత్మికంగా దైవీకంగా ఆ దేవుని దగ్గర చూసి ఆ ప్రేమామయుడు కరుణామయుడు మన ప్రియుడు యేసు ప్రభునకు ప్రియులుగా పాడే పాట ఈరోజు మనం సెలెక్ట్ చేశాం. అందుకే ప్రతి పల్లవిలో పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనంలో నా ప్రియుడు సొగసైన వాడు, 10,000 మందిలో మెరుగైన వాడు. నా ప్రియుడు సొగసైన వాడు, 10,000 మందిలో మెరుగైన వాడు. Among 10,000 people, my God is my great beautiful person in the world. That's the meaning of that Song of Solomon chapter 5 verse 10. అలాగే పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనంలో నేను షారోనుకు పూచిన గులాబీని, కొండ కోణలో వికసించిన లిల్లీని. Song of Solomon chapter 2 verse 1, I am like a rose of Sharon. Again, the most beautiful person in the world is my God. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చి ఉన్నాడు. నన్ను వెదక్కి వచ్చితివా అని పాడబోతున్నాం. అందుకే మనుష్య కుమారుడు వెదక్కి రక్షింప వచ్చి ఉన్నాడు అని దానిని పాటగా మార్చి దేవుని మాటను పాటగా పాడబోతున్నాం. మాథ్యూ చాప్టర్ 18 verse 11, God comes in search of the one which is lost. You came searching for me, Lord. That is what we are going to sing in every chorus. And in the first stanza, మొదటి చరణంలో హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో మీరు ప్రభువు చెందకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు, ప్రభువు మీ పాపములను మన్నింపును. హోషేయ చాప్టర్ 14 verse 2, return back to your God and offer that returning back as your offering sacrifice. God will forgive all your sins. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా 3 రాజులు సమర్పించిరి. ఈరోజు మనం ఏం అర్పిస్తాం? మన దగ్గర ఏదైనా, నా దగ్గర అయితే ఏం లేదు, మీ దగ్గర అయినా బంగారం ఉంది, కొంతమందికి మంచి చైన్ ఉన్నది, ఉంగరం ఉంది, నా దగ్గర ఒక వాచ్ ఉంది మీరు ఇచ్చినది. అందువలన నేనేం పాడబోతున్నానంటే, నా దగ్గర నీకు ఇవ్వటానికి బంగారం లేదు, సాంబ్రాణి లేదు, పరిమళ ద్రవ్యం లేదు, నన్నే నీకు అర్పిస్తున్నాను ప్రభు అని నేను అర్పిస్తా. మీరు మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ విన్నపములను, మీ కన్నీటిని, మీ వ్యాధిని, ఇంకా ఏదైతే లిస్టుగా రాసి పెట్టుకున్నారో రాసుకొని ఇదే నా అర్పణ, నా సమర్పణ అని ప్రభునికి అర్పించబోతున్నారు. మాథ్యూ చాప్టర్ 2 verse 11, the kings brought gold, myrrh and they brought such beautiful offerings, fragrance, frankincense, but I don't have all that, Lord, I offer myself. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో విలువైనటువంటి వెండి బంగారముతో కాదు, నా రక్తముతో మీ అందరినీ వెలనిచ్చి కొనుక్కోవటానికి దిగి వస్తున్నాను. వస్తున్నావా ప్రభువా? ఇదిగో నన్ను నేను అర్పిస్తున్నానని పాడబోతున్నా. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా, నా ప్రియుడు నీవేనయ్యా, నన్ను రక్షించే దేవుడు నీవే. షారోను రాజా లిల్లీ పుష్పమా, త్వరగా రావయ్యా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా.
నా ప్రియుడు నీవేనయ్యా, నన్ను రక్షించు దేవుడు నీవే. నా ప్రియుడు నీవేనయ్యా, నన్ను రక్షించు దేవుడు నీవే. షారోను రోజా లిల్లీ పుష్పమా, షారోను రోజా లిల్లీ పుష్పమా, త్వరగా రావయ్యా నా యేసయ్యా, త్వరగా రావయ్యా. త్వరగా రావయ్యా నా యేసయ్యా, త్వరగా రావయ్యా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెనక్కి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెనక్కి వచ్చేతివా. బంగారం దగ్గర లేదు, సాంబ్రాణి నా దగ్గర లేదు. బంగారం దగ్గర లేదు, సాంబ్రాణి నా దగ్గర లేదు. పరిమళ ద్రవ్యం నా దగ్గర లేదయ్యా, పరిమళ ద్రవ్యం నా దగ్గర లేదయ్యా. నన్నే నీకర్పిస్తున్నా నా యేసయ్యా, నన్నే నీకర్పిస్తున్నా. నన్నే నీకర్పిస్తున్నా నా యేసయ్యా, నన్నే నీకర్పిస్తున్నా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదక్కి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదక్కి వచ్చేదివా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పేద బిడ్డను వెదక్కి వచ్చితివా అనేది ఈరోజు ధ్యానాంశం. మనలో ఉన్న ప్రతి పేదరికమును ప్రభునకు అర్పించే ఒక మనిషి ఈరోజు కారుణ్య జపమాల ముందుకు సాగుతున్నా.
మీలో ఉన్న ప్రతి పేదరికం తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉండండి. ఆమేన్. ఆయన ప్రియుడు, మనమందరం ఆయనకి ప్రియమైన బిడ్డలం. స్తోత్రం. అందువలన ఏదైనా చేసే దేవుడు ఆయన. రెండవ గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానమును అన్నియు పరలోకము నుండియే ప్రసాదింపబడును. ఇలాంటి ప్రార్థన చేసేటప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా పరలోకం తెరవబడుతుంది. ఆమేన్. యేసయ్య బప్తిస్మం పొంది ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? పరలోకం తెరవబడింది. ప్రతిరోజు 3 గంటలకు పరలోకం మాత్రమే కాదు, భూలోకంలో మనం ప్రార్థిస్తే యేసు హృదయం కూడా తెరవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుండి ప్రవహించేదే తండ్రి ఇచ్చే వరములు, వరప్రసాదములు. స్తోత్రం. దాన్ని చూచే కండు ఉన్న వాళ్ళకు అవన్నీ సొంతమగును. ఆమేన్. Every day when we pray, heaven opens. ఆమేన్. As Jesus prayed during the baptism, it opened. Matthew chapter 3, Luke chapter 3, 21. You read that, it opened. ప్రతిరోజు every day the heaven opens during 3 o'clock. ఆమేన్. Why? That's the time his heart was cut open. So from there blessings flow. That's what you are going to sing now. ఆమేన్. James 1:17. Every good gift. Say that every good gift comes from the heavenly Father. It comes from heaven. It's coming just now on you and me and your family and the whole world. ఆమేన్. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓ ప్రభువా, అన్ని మంచి వరములయ్యా, అన్ని మంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు ఈ గుర్తు ద్వారా ప్రతి బిడ్డలో వచ్చునుగాక. ఆమేన్. Every good gift may it come as heaven opens as we sing this hymn. ఆమేన్. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. నా ప్రియుడు నీవేనయా, నన్ను రక్షించు దేవుడు నీవే. నా ప్రియుడు నీవేనయ్యా, నన్ను రక్షించు దేవుడు నీవే. షారోను రోజా, లిల్లీ పుష్పమా, షారోను రోజా, లిల్లీ పుష్పమా, త్వరగా రావయ్యా నా యేసయ్యా, త్వరగా రావయ్యా. త్వరగా రావయ్యా నా యేసయ్యా, త్వరగా రావయ్యా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. పరలోకం నుండి దిగి వచ్చి భూలోకాన్ని దీవించే దేవుడు రాకడ. పాడదాం. పరలోకం వదలితివి, నాకై భూలోకం వచ్చితివి. పరలోకమతనితివి, నాకై భూలోకం వచ్చితివి. పరలోక శ్రేష్టమైన వరములన్నీ నా కొసగా, పరలోక శ్రేష్టమైన వరములన్నీ నా కొసగా, నాకై దిగి వచ్చితివా నా యేసయ్యా, నాకై దిగి వచ్చితివా. నాకై దిగి వచ్చితివా
నా యేసయ్యా నాకై దిగి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. పాడుతున్నప్పుడే పరలోకం తెరవబడింది. Amen. As we sang, heaven is opened. May all the good gifts come upon you. అన్ని మంచి వరములు మీ మీద ఇప్పుడే వచ్చునుగా Amen. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోకం తెరవబడిన దాన్ని మీరు చూచినందుకు ఆనందిస్తున్నాను. స్తోత్రం. Thank God that you saw heaven opened and that is pouring out blessings during this 3 o'clock program. Amen. Thank you, Jesus. ఇప్పుడు పరలోకం తెరవబడి మీ మీద ఆశీర్వాదం ప్రవహిస్తున్న దానిని చూచే కళ్ళు ధన్యమైనవి. స్తోత్రం. మూడో గుర్తు మత్తయి సువార్త 14:14, మాథ్యూ 14:14. యేసు ఒడ్డు చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు. యేసు గొప్ప జనసమును ఫస్ట్ చూశాడు, రెండవది జాలిపడ్డాడు. చెందాడు. అప్పుడు వ్యాధిగ్రస్తులకు ఆటోమేటిక్గా స్వస్థత జరిగిపోయింది. దేవా, నన్ను కూడా చూడుమయ్యా, మా పరిస్థితిని చూడుమయ్యా, మా విన్నపములు చూడుమయ్యా, మా కుటుంబ పరిస్థితిని చూడుమయ్యా, మా పిల్లలను చూడుమయ్యా అని చెప్పి ఎవరైతే చూడమంటున్నారో చూస్తాడు. రెండవది, మా మీద ఒక్కసారి జాలి చూపమయ్యా అని చెప్తే జాలితో మిమ్మల్ని చూస్తాడు, జాలితో చూస్తాడు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. మామూలుగా చూసిన అందరు చూస్తారు, మనల్ని జాలితో చూస్తాడు. మా డాడీ ఒకసారి మా రెండవ అక్కకు సెటిల్మెంట్ కావాలి, చేతులు ఏం లేదు, పాపం 7 పిల్లలు చదువుకుంటున్నాం. ఆ టైంలో మా డాడీ చేతులు ఏం లేకుండా బాధపడినప్పుడు రాత్రి అంతా ఏడ్చితే మా మమ్మీ కూడా రాత్రి, ఎందుకంటే భర్తకు ఏదైనా బాధ కలిగితే భార్యకి తెలుసు అంట, అదే పెళ్లి జీవితం అంటారు. ఆమె కూడా, ఈయన రాత్రి పూట ఈమెకి కూడా నిద్ర రాలేదు, చేతులు ఇట్లా చేస్తే కొద్దిగా ఒక్కొక్క కన్నీటి చుక్క చేతి మీద పడ్డది. ఎందుకంటే ఏడుస్తున్నారంటే ఆయన చెప్పక ఏడ్చాడు. మరునాడు టీచర్స్ అందరి మధ్యలో ఆయన టీచింగ్కి వెళ్ళాలి. మా డాడీ టీచర్, మీకు తెలుసు. అప్పుడు చూసిన టీచర్స్ అందరూ వణకం సార్, వణకం సార్, వణకం సార్ అని తమిళంలో నమస్కారం సార్ అని చెప్పారు. కానీ ఒక్క టీచర్ మాత్రం జాలితో చూచింది. ఆమె పేరు జయపేరిగై, నేను మరవలేను ఆమెను. ఆయనతో అడిగింది, అన్నయ్య ఎప్పుడు మీరు చిరునవ్వుతూ ఉంటారు, ఎందుకో ఏదో దుఃఖం కనిపిస్తుందండి. ఇంతమంది టీచర్స్లో ఒక్కరే చూసింది. వెంటనే పరిస్థితి తెలుసుకొని ఆమె మెడలో ఉన్న చైన్ని తీసి అట్లా జరిగింది. తర్వాత అఫ్కోర్స్ మా డాడీ తిరిగి ఇచ్చేసాడు. కానీ ఆ జాలి అది అందరికీ రాదు,
దాన్ని అలా చూసేది దేవుడు అని తెలుసుకోండి. ఈరోజు మిమ్మల్ని దేవుడు జాలితో చూస్తాడు. ఆమేన్. కొన్నిసార్లు నేను ప్రసంగం ద్వారా ఏం చేయలేని పరిస్థితిలో జాలితో మది కరిగి ఏం చేయలేకపోతున్నానే ప్రభుని ఏడుస్తే అప్పుడు జరుగుతుంది కొన్ని స్వస్థతలు. Praise the Lord. అది అందరికీ అర్థం కాదు కూడా. వెన్ వి మూవ్ విత్ కంపాషన్ థింగ్స్ హ్యాపన్. జీసస్ లుక్స్ అట్ ద పీపుల్, దే వర్ పీపుల్, గ్రేట్ క్రౌడ్. హీ లుక్స్ అట్ దమ్ అండ్ గ్రేట్ కంపాషన్. హీలింగ్స్ టేక్ ప్లేస్. మాథ్యూ 14:14. లూకా 5:13 యేసు తన చేయి చాచి అతనిని తాకి కుష్ఠరోగిని, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థత పొందితివి అని పలికెను. ఇష్టం, ఇది కూడా బాగుంది. దేవుడు మనల్ని చూసి ఏమంటాడు? నీవంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అంటాడు. మనం ఏమంటా వాళ్ళు ఇష్టపడట్లేదు, వీళ్ళు ఇష్టపడట్లేదు, ఎందుకమ్మా ఇవన్నీ మనకు. షారోను రోజా ఉన్నప్పుడు బ్యూటిఫుల్ పర్సన్, అంత అందమైన వ్యక్తిని వదిలిపెట్టి అందమైన సినిమాలు, ఈ లోకమునకు చెందిన డ్రెస్సులు, ఇవన్నిటి మీద కన్ను పోతే అంతే, నీ జీవితంలో ఓడిపోతావు. దేవుని చూడు, షారోను రోజాను పాడుతున్నావు కదా, అందమైన వ్యక్తి, మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్, హ్యాండ్సమ్ పర్సన్ ఇస్ జీసస్. యు విల్ బికమ్ వెరీ హ్యాండ్సమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. రాయల్ డయడమ్, ఐసయా 62:3, యెషయా 62:3లో నీవు రాజ మగుట్టం వల్లే మారిపోతావు. ఆమేన్. సీక్రెట్ అంటే ఇది. యేసు ప్రభు హస్తంలో పోతే నీవు రాజాలాగా జీవిస్తావు. ఆమేన్. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? యేసు రాజా, నీవు నన్ను వెదక్కి వచ్చితివా, నా వ్యాధులను చూచి కనికరముతో కదలి స్వస్థపరుస్తున్నావా, స్తోత్రం. నీవే పరమ వైద్యుడు. గ్రేట్ కంపాషన్. గాడ్ ఈస్ లుకింగ్ అట్ యు, హీ విల్ హీల్ యు. ఆమేన్. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదక్కి వచ్చితివా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. నా ప్రియుడు నీవేనయా, నన్ను రక్షించు దేవుడు నీవే. నా ప్రియుడు నీవేనయ్యా, నన్ను రక్షించు దేవుడు నీవే. షారోను రోజా, లిల్లీ పుష్పమా, షారోను రోజా, లిల్లీ పుష్పమా, త్వరగా రావయ్యా నా యేసయ్యా, త్వరగా రావయ్యా. త్వరగా రావయ్యా నా యేసయ్యా, త్వరగా రావయ్యా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదక్కి వచ్చితివా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. వ్యాధులకు వైద్యుడు నీవే, నా బాధలకు ఊరట నీవే. వ్యాధులకు వైద్యుడు నీవే, నా బాధలకు ఊరట నీవే. మది కరిగి చేయి చాచి స్వస్థతలు చేసే, మది కరిగి చేయి చాచి స్వస్థతలు చేసే. పరమ వైద్యుడు నీవేనయ్యా నా యేసయ్యా, పరమ వైద్యుడు నీవేనయ్యా. పరమ వైద్యుడు నీవేనయ్యా నా యేసయ్యా, పరమ వైద్యుడు నీవేనయ్యా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదక్కి వచ్చితివా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా.
దేవా. జాలితో ప్రభు చూడగా అన్ని రోగములు మాయమైపోవునుగాక. Amen. As the Lord looks at you with a great compassion, let every sickness be healed. Amen. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఉన్న సమస్య ఏమిటంటే దేవుడు మనతోనే ఉన్నాడు, ఆయన పేరే ఇమ్మానుయేలు. కానీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, మనమే ఆయనతో ఉండలేదు. అక్కడ సమస్య వచ్చింది. తర్వాత కంప్లైంట్ చేస్తాం, దేవుడు నన్ను వదిలిపెట్టాడు, వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఎప్పుడు నా మీదనే పోట్లాడుతున్నారు. ఇవన్నీ మన కంప్లైంట్. దేవుడు ఏమంటాడు తెలుసా, నేను ఎప్పుడో మీకు చెప్పాను, నేను ఎప్పుడు మీతోనే ఉన్నాను కదా. ప్రాబ్లం ఏంటంటే మీరు నాతో లేరు. 24/7 అందుకే ఈ గ్రూప్ను స్టార్ట్ చేశాను. ఎందుకు చెప్పండి, 24/7 ఉన్న వ్యక్తికి పేరు ఇమ్మానుయేలు. దేవుడు మనతోనే ఉన్నాడు. కానీ మన సమస్య, మనం ఆయనతో ఉండటానికి టైం లేదు. అంత బిజీ అయిపోయామండి మనం. ఏదో పెద్ద పని చేసినట్టు, మదర్ తెరెసా కంటే బిజీలాగా కొంతమంది మారిపోయారు. అట్లా అయిపోయింది జీవితం. యేసయ్య కంటే గొప్ప మినిస్ట్రీ చేసినట్టు కొంతమంది. దేవునితో ఉండకుండా ఉంటే కన్నీళ్ళు ఆగదు, మన సమస్యలు అది మనల్ని వదలదు. అందుకే 24/7 అనే ఒక గ్రూపును చాలా రోజులు ఆలోచిస్తాం. ఎట్లా వచ్చిందని అడుగుతున్నారు ఈ ఆలోచన. ఒకరోజు రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ వెళితే 24/7 అని హాస్పిటల్, 24/7 సర్వీస్ అని రాయబడి ఉన్నది. అక్కడ ఏదైతే బరికాడ్ లాగా పెడతారు కదా పోలీసు దాన్ని, 24/7. నేను అన్నాను, అరే 24/7 ఆసుపత్రియా, 24/7 అని దేవుడు ఉన్నాడని నేను ఎందుకు ఇలాంటి ఒక గ్రూప్ స్టార్ట్ చేయకూడదని అక్కడ వచ్చింది నా ఆలోచన. 24/7 అందుకే దయచేసి 24/7 విపత్తు జరగకుండా 24/7 ఆక్సిజన్ సప్లై చేసి 24/7 భోజనం పెట్టి 24/7 గూడారంను కాపాడి 24/7 మీ పిల్లలతో ఉండే వ్యక్తికి పేరే ఇమ్మానుయేలు. That is why this group was prepared. Not because I want to start some group. Everybody is starting the group. Not for that. A lot of prayer and discernment. As he was going one day in the road, it is written 24/7 like that. Hospital. An hospital advertisement it is like that. And God said, why don't you tell the people that 24/7 I am also with them. At least some people will understand your hardaya vancha, no? Desire of heart. So thank you so much. You understood why God inspired me after so many years to start like this 24/7. మీ అందరికీ మరొకసారి
24/7 దేవుడు కనురప్పల వలె మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. మీ బాధ్యత ఇంకా చాలా మందిని గ్రూప్లో చేర్చాలి. కారణం 24/7 డ్యూటీలో ఉన్నాడు సైతానుడు. నెక్స్ట్ ఏంటో తెలియదు. మహమ్మారి అంటాడు, మళ్ళా వర్షం ఎక్కువ అయిపోతుంది, వరదలు అంటాడు, ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఎవరిని గర్జించి సింహం మళ్ళీ తిరిగి కమలింప చూస్తున్నాడో తెలియదు. ఏ గురువుని పట్టుకోవాలి, ఏ సిస్టర్ని పట్టుకోవాలి, ఏ అమ్మాయిని పట్టుకోవాలి, ఇది డిపార్ట్మెంట్ ఉంటుంది సైతానికి. దయచేసి కాపాడండి. ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు బరువు మాలని అక్కరలేదు, కనెక్షన్ పెట్టుకొని చెప్తున్నాను అంతే. మీరు నాతో మాట్లాడమని చెప్పాను, నాకు ఫోన్ చేయమని చెప్పాను, ఏం చెప్పలేదు కదా. ఐ నెవర్ టోల్డ్ యూ టు ఈవెన్ టు రింగ్ అప్ టు దట్ నంబర్, ఓన్లీ ఏ వాట్సాప్ మెసేజ్. ఒక వాట్సాప్ మెసేజ్ పంపండి. మీరు చాలామందిని చేర్చండి. మనమందరము పరలోక రాజ్యంలో చాలామందిని చేర్చుతాం. ఆమేన్. నరకపు తలుపులను మూసేస్తా. ఆమేన్. నేను చేరాలి, మీరు చేరాలి, ఒకరోజు పరలోకంలో మనం అందరం కలిసిపోవాలి. ఆమేన్. అక్కడ 24/7 తెలుసా మీకు, టిఫిన్ లేదు, వాటర్ సప్లై లేదు, ఏం లేదు. కొంతమంది వాటర్ టైంకి ఇస్తారు, మున్సిపాలిటీ వాటర్ పట్టుకోవాలి. అక్కడ ఏ డ్యూటీ లేదు, దేవుని ముఖాముఖిగా దర్శించడం. ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ కదా అక్కడ. అదే నేను ట్రై చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనంలో, ఇక దేవుడు మానవులతోనే వసించును, వారే ఆయనకు ఆలయము, వారి నేత్రం నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఆమేన్. From now on, God will be with the people. He will never leave them. He will wipe away their tears. Revelation 21:3-4 we are going to sing. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. నా ప్రియుడు నీవేనయా, నన్ను రక్షించు దేవుడు నీవే. నా ప్రియుడు నీవేనయ్యా, నన్ను రక్షించు దేవుడు నీవే. షారోను రోజా లిల్లీ పుష్పమా, షారోను రోజా లిల్లీ పుష్పమా, త్వరగా రావయ్యా నా యేసయ్యా, త్వరగా రావయ్యా. త్వరగా రావయ్యా నా యేసయ్యా, త్వరగా రావయ్యా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. మాతోనే ఉండు వాడవు, మా కన్నీళ్లు తుడిచేవాడవు. మాతోనే ఉండు వాడవు, మా కన్నీళ్లు తుడిచేవాడవు. కనుపాప వలె కాచి కడవరకు నడిపించే, కనుపాప వలె కాచి కడవరకు నడిపించే. కరుణమయుడు నీవేనయ్యా నా యేసయ్యా, కరుణమయుడు నీవేనయ్యా. కరుణామయుడు నీవేనయ్యా నా యేసయ్యా, కరుణామయుడు నీవేనయ్యా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. ఆయనతో ఉండి ఆయన దగ్గర ఉన్నవన్నీ పొందుకునే రోజులు వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మీకు తెలుసు 2-3 రోజుల్లో మనము సోమవారం నాడు ప్రత్యేకంగా ఈ గొప్ప వడకములో పాల్గొనబోతున్నాం. సోమవారం సాయంత్రం 5 గంటల నుండి శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు యేసు ప్రభు ఒడిలో కూర్చొని ఆయన పేదరికాన్ని తొలగించే ధనవంతుడు కావున మీకు కావలసిన అనుగ్రహంను దయచేస్తాడు. అందుకే దయచేసి ఈ వడకంని మిస్ కాకూడదు. ఈ వడకం ఏమి చేయాలని ఆలోచిస్తూ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ, నీతిమంతుడు విశ్వాసం వలనే జీవించను. దాని థీమ్ మీద మనం ఈ వడకాన్ని నడిపించబోతున్నాం. ఫస్ట్ 2 రోజులు విశ్వాసం ఎలా పొందాలి, విశ్వసిస్తే పర్వతంలో కూడా కదలి వెళ్ళిపోతాయి. అలాంటి థీమ్ మీద ఒక 2 రోజులు ధ్యానిస్తాం. తర్వాత నీతిమంతులు అంటే నీతిమంతంగా జీవించడం, పరిశుద్ధత, కల్వరి యాత్ర, తర్వాత పాప సంగీతనం, తర్వాత అంతరంగిక స్వస్థత, తర్వాత సైతాన్ని వెళ్ళగొట్టి విడుదల. గొప్ప ప్రార్థన జరగబోతుంది, మిస్ కాకూడదు. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇదే థీమ్, ఈ తెలుగు వడకానికి థీమ్ విశ్వాసం వలన మనం సాధించగలుగుతామని. ఆ విశ్వాసం ఎలా పొందుకోవాలి? ఈ నెలలో పాల్గొనే వాళ్ళందరూ విశ్వాసము ద్వారా పర్వతంను కదిలించబోతున్నారు. మిస్ కాకూడదు. పర్వతం మీ దగ్గర ఉండాలంటే మీరు ఇంటిలోనే ఉండండి. సమస్యలు తొలగిపోయే వడకముగా మారబోతున్నది. అలాగే 2 రోజుల తర్వాత పరిశుద్ధత, అది కూడా ఒక గోడ లాంటిది. ఏది? పాపం. దాన్ని కూలగొట్టి ఎలా వాగ్దాన భూమికి చెల్లారని వడకం జరగబోతుంది. తర్వాత అందరికీ స్వస్థత, సైతానుతో పోరాటంలో విడుదల, అభిషేకం. తర్వాత టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళి మీ ఇంటిలో ఉన్న ప్రతి ఆటంకాలు తొలగిపోతాయి. మిస్ కాకూడదు. ప్లీజ్ నోట్ వాట్ ఐ సెడ్ ఇన్ ఇంగ్లీష్. The Telugu retreat is starting on Monday evening 5 and it ends on Friday evening 4 o'clock. Don't miss it because this is a special retreat. First 2 days will be reflecting on how faith can move the mountains of our problems, and the second 2 days will be reflecting how to receive righteousness, holiness, and destroy every kind of sin blocks, and we will have inner healing and deliverance. And we make a good confession and say bye bye to each other. Go back home and your family will be blessed. Amen. Don't miss this. Tell about this Telugu retreat as many people as possible. ఫాదర్ గారండి తెలుగు రెట్రీట్ అంటున్నారు, ఇంగ్లీష్ రెట్రీట్ ఎప్పుడు ఫాదర్ అని అడుగుతున్నారా? ప్రార్థన చేశాను, ప్రభు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. వెన్ ఈస్ ద ఇంగ్లీష్ రెట్రీట్ ఫాదర్? ఎస్, వీఆర్ గోయింగ్ టు బిగిన్ ద ఇంగ్లీష్ రెట్రీట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ డే.
స్వతంత్ర దినోత్సవం దగ్గరికి వస్తుంది. అందుకే ఆ నెలలో, ఆగస్ట్ నెలలో మనము స్వతంత్రులుగా జీవించడానికి ఇంగ్లీష్ వడకం స్టార్ట్ కాబోతుందని శుభవార్తను మీకు తెలియజేస్తూ ఉన్నాను. Praise the Lord. అవును, ఆ వడకం ప్రత్యేకత ఏంటిది? ఫ్రీడమ్. బంధకాలు, చైన్స్ అన్ని విల్ బ్రేక్. Amen. హౌ? ఎలా? మనం స్వేచ్ఛగా, స్వతంత్రులుగా, నెమ్మదితో జీవించాలి. అది నెక్స్ట్ నెలలో వడకం యొక్క ధ్యానాంశం. నెక్స్ట్ మంత్ విల్ బి హ్యావింగ్ థీమ్ ఆన్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్. సో ప్లీజ్ నోట్, నెక్స్ట్ మంత్ ఆగస్ట్, just before the Independence Day, that is 10th to 13th, is the English retreat. So those who understand English, please spread this message to as many people as possible. Only 3 days, hardly 3 days it is. 10th evening you come, 13th by afternoon it's over, finished. What retreat it is, just 3 days. So come and benefit. Now the good news is, why I am mentioning these dates are, I think 11th is Rakhi Day. It's a holiday again. So one more holiday you get. So and then second Saturday. So you get 2 days holidays for some of you. So make it. You may not get this chance again. When is the pandemic again going to come? What is going to happen? We don't know. But better to arrest it before that comes. Build the dam before the flood comes. ఈ వరదలు రావటానికి ముందు ఆన కట్టేదే వడకం రెట్రీట్. Praise the Lord. సో ఈ మంత్లో విశ్వాసం, పవిత్రత, స్వస్థత. నెక్స్ట్ నెలలో స్వతంత్రులుగా జీవించే రహస్యములు. నెక్స్ట్ మంత్ విల్ బి హ్యావింగ్ ఇంగ్లీష్ రెట్రీట్. ప్లీజ్ నోట్ ద డేట్, 10th ఈవినింగ్ టు 13th afternoon. So book the rooms ahead of time. We have beautiful rooms, don't worry. Beautiful rooms we have, right? You kindly contact that number and then they will give you all the information. Yes, so the good news is from August we will be starting English and Telugu retreats. ప్రార్థిస్తూ ఉండండి. తర్వాత సెప్టెంబర్లో మన మదర్ మేరీ ఫీస్ట్ వస్తుంది. అలా ప్రతి నెల ఏదో సువార్త మీకు వస్తుంది. ప్రియమైన సహోదర సహోదరి, చివరి గుర్తులో ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 9వ వచనంలో, మన యేసుక్రీస్తు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను. 2 Corinthians 8:9. In order to make you rich, Jesus, who is a rich God, became poor. Thank you, Jesus. So that we will become rich. Amen. ఎవరైనా అట్లా చేస్తారండి? ధనవంతుడు ఇంకా ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇంకొక ఇల్లు. కొంతమంది మాట్లాడి ఈ ఇల్లు ఇంకా ప్రాపర్టీ కొంటాం, ఇంకా ఈ ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటాం. అలా ఆలోచిస్తుంటే మన దేవుడు ఏం చేస్తున్నాడు? రిక్తునిగా చేసుకొని, ఎంటీ చేసుకొని, మీరు బాగుండాలి, నన్ను రిక్తునిగా చేసుకుంటారని పలికే దేవుడు. అది దైవ ప్రేమ. మనకు ఉన్న ప్రతి పేదరికం, అప్పు సమస్యలు ఈ గుర్తులో తొలగిపోవునుగా. Amen. Every kind of financial strain that you have, every loan problem, every financial strain be broken in the name of Jesus. Amen. Spirit of poverty, leave your families. Amen. ఈ వడకాలు జరగబోతున్నాయి కదా, ఇవన్నిటి ద్వారా దేవుడు మీ ఇంటిలో ఉన్న ప్రతి పర్వతాన్ని తొలగించునుగా. Amen. 2 Corinthians 8:9, Deuteronomy 28:12, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం, మీరు చాలా జాతులకు అప్పు ఇద్దురు కానీ ఏ జాతికిని మీరు అప్పు పడరు. Praise the Lord. What a Amen. beautiful promise. You will give loan for others. Amen. You will never receive loan. Amen. వద్దా? స్వీకరించుకుంటారా? పాడదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒక్కసారి చెప్పాను, ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థనకు సమాధానం. ఎన్నిసార్లు చెప్తున్నామైతే 3 సార్లు. ఒకసారి మీకు చెప్తున్నాను, 2 సార్లు మనం ప్రార్థన చేసే గుర్తు పాట. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి అగస్తీన్ గారు చెప్పారు. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా, ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా.
నా ప్రియుడు నీవేనయ్యా, నన్ను రక్షించు దేవుడు నీవే. నా ప్రియుడు నీవేనయ్యా, నన్ను రక్షించు దేవుడు నీవే. షారోను రోజా లిల్లీ పుష్పమా, షారోను రోజా లిల్లీ పుష్పమా, త్వరగా రావయ్యా నా ప్రియుడా, త్వరగా రావయ్యా. త్వరగా రావయ్యా నా యేసయ్యా, త్వరగా రావయ్యా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. ఇది కూడా ఫాదర్ బెర్మాన్స్ గారు రాసిన పాట, తమిళం. చివరిగా ఒకసారి పాడదాం. పేదవానిగా జన్మించితివి, మమ్ము ధనవంతులుగా మార్చితివి. పేదవానిగా జన్మించితివి, మమ్ము ధనవంతులుగా మార్చితివి. అప్పు బాధలను తొలగించి అప్పు ఇచ్చేవారిగా, అప్పు బాధలను తొలగించి అప్పు ఇచ్చేవారిగా, మమ్ము మార్చే సంపన్నుడా నా యేసయ్యా, మమ్ము మార్చే సంపన్నుడా. మమ్ము మార్చే సంపన్నుడా నా యేసయ్యా, మమ్ము మార్చే సంపన్నుడా. యేసు ராஜா ஏழை என் உள்ளம் தேடி வந்தீரோ. యేసు ராஜா ஏழை என் உள்ளம் தேடி வந்தீரோ. என் நேசர் நீர்தானையா, என்னை தேற்றிடும் தெய்வம் நீரே. சாரோனின் ரோஜா லில்லி புஷ்பமே சீக்கிரம் வாருமையா, என் యేసయ్యా சீக்கிரம் వారుమయ్యా. తెలుగులో పాడదాం. యేసు రాజా పేద బిడ్డను వెదకి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వెదకి వచ్చితివా. ఎందుకయ్యా ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఇంత జాలి, ఎందుకయ్యా ఇంత ప్రేమ నాపై, ఎందుకయ్యా ఇంత జాలి. ఏమిచ్చి నీ రుణము తీర్చెదను యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదను యేసయ్యా. నన్ను నీవు ఎన్నుకున్నావే నా యేసయ్యా, ఏమిచ్చి రుణము తీర్చెదన్. యేసు రాజా ఈ పేద బిడ్డలన్ వెదకి వచ్చావా. ఎన్ని పాటలు పాడినా రుణము తీరదని చేతులెత్తి పాడి ముగిస్తాం. స్వస్థతలు, విడుదల, అద్భుతములు జరుగునుగాక. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పద్మ ఈశ్వరయ్య, మీ ఇద్దరు పేరు పెట్టి దేవుడు పిలువమని నాకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. స్తోత్రం. These two names God is inspiring me to call. తాటి చెట్టు ఎందుకో కనిపిస్తుంది, మరి దానికి ఏ వ్యక్తికి సంబంధం ఉందో దేనికి సంబంధం ఉందో తెలియదు నాకు. ఇంకొక వ్యక్తి ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్, కన్ను చూపించి ఫాదర్ నా కన్ను గురించి చెప్పండి ఫాదర్ అని చెప్తున్నావు. ఇప్పుడు దేవుడు నీ కంటి మీద ఉన్న సమస్యను తొలగిస్తూ ఉన్నాడు, లేకపోతే కంటి నుండి వెలువడే కన్నీటిని తొలగిస్తున్నాడు. స్తోత్రం. కళ్ళు చూపిస్తున్నావు చూడండి, ఐస్ లైక్ దాట్ యు ఆర్ షోయింగ్ లైక్ దాట్. గాడ్ నోస్, హి లవ్స్ యు. ఆయన నీ ప్రియుడు, నీవు ఆయన ప్రియుడు ప్రియురాళవు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి కనుపాపవలె కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, Father, Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. యేసు రాజా, ఈ పేద బిడ్డలను వెలకి వచ్చితివా. మిమ్ము వెదకి వచ్చిన దేవుడు, గాడ్ బ్లెస్ యూ.